హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ టీచర్స్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపుకు రంగం సిద్ధమైంది. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. 21 మంది అభ్యర్థులు పోటీ పడుతున్న ఈ ఎన్నికల్లో కౌంటింగ్ ప్రక్రియ చాలా క్లిష్టంగా ఉంది. ప్రాధాన్యత క్రమంలో ఓటింగ్ కు అవకాశం ఉండటంతో చెల్లుబాటైన ఓట్లలో సగం కంటే ఎక్కువ ఓట్లు వచ్చిన వారిని గెలుపొందినట్లుగా పరిగణిస్తారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లపై ఓ లుక్కేద్దాం. మహబూబ్ నగర్ టీచర్స్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపుకు రంగం సిద్ధమైంది. ప్రిఫరెన్షియల్ పద్ధతిలో తమకు నచ్చిన వ్యక్తులందరికీ ఓటు వేయడానికి హక్కు ఉండటంతో పోటీలో ఉన్న అభ్యర్థులందరికీ ఓటు వేయవచ్చు. అయితే పోటీలో ఉన్నవారు ఎవరు నచ్చకుంటే నోటాకు కూడా ఓటు వేసే అవకాశం కల్పించింది ఎన్నికల కమిషన్. అయితే నోటాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అభ్యర్థులకు ఇతర ప్రాధాన్యతలు ఇస్తే అలాంటి ఓటర్ను పరిగణలోకి తీసుకోరు. మొత్తం 29,720 మంది ఓటర్లు ఉండగా వారిలో 25,866 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 137 పోలింగ్ కేంద్రాల్లో ఉన్న బ్యాలెట్ బాక్సులను సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో భద్రపరిచారు. స్టేడియంలో బుధవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. కౌంటింగ్ కోసం మొత్తం 28 టేబుల్ ఏర్పాటు చేశారు. మొదటి ప్రాధాన్యత క్రమంలో గెలుపు ఫైనల్ కాకుంటే ఇబ్బందులు రాకుండా 3 షిఫ్ట్లకు కౌంటింగ్ సిబ్బందిని సిద్ధం చేశారు. ఒక్కో షిఫ్ట్కు 30 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు, 90 మంది కౌంటింగ్ అసిస్టెంట్లను నియమించారు. ప్రతి టేబుల్ వద్ద 4 అధికారులు ఉంటారు. మొదట బ్యాలెట్ బాక్సులను ఓపెన్ చేసిన డ్రమ్ములలో వేసి వాటిని కలుపుతారు. తర్వాత వాటిని 100 బ్యాలెట్ పేపర్ల చొప్పున ఒక బండిల్గా చేస్తారు. వీటిని లెక్కించేటప్పుడు చెల్లని ఓట్లను గుర్తించి వేరు చేస్తారు. ఈ బండిల్స్ అన్నింటినీ మిక్స్ చేసి తర్వాత టేబుల్ నెంబర్ ప్రకారం పంపిణీ చేసి అక్కడ అభ్యర్థుల వారీగా వచ్చిన బ్యాలెట్ పేపర్లను వేరు చేసి కౌంటింగ్ చేస్తారు. చెల్లుబాటు కాని ఓట్లు మినహా మిగిలిన ఓట్లలో 50% ఓట్లను కోటా ఓట్లుగా పరిగణిస్తారు. కోటా ఓట్లు ఫిక్స్ అయిన తర్వాత సగం ఓట్ల కంటే ఎక్కువ వచ్చిన వారిని విన్నర్గా ప్రకటిస్తారు. అయితే మొదటి ప్రాధాన్యత ఓట్లలో సగం కంటే తక్కువ ఓట్లు వస్తే రెండవ ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తారు. కౌంటింగ్ ఏర్పాట్లను ఎన్నికల కమిషనర్ వికాస్ రాజు పరిశీలించారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ప్రశాంతంగా కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుందని చెప్పారు వికాస్ రాజు. కౌంటింగ్ టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీది 8 o'clock స్టార్ట్ అవుతుంది. సో దానికోసం కడబందిగా అన్ని అరేంజ్మెంట్స్ రెడీ చేశారు. 28 టేబుల్స్ ఉంటాయి ప్లస్ RO's టేబుల్. సో మీకు తెలుసు దీంట్లో ప్రిఫరెన్షియల్ ఓటింగ్ ఉంటుంది. అందుకనే కౌంటింగ్ ఫస్ట్ రౌండ్లో డిసైడ్ కాకపోతే సెకండ్ రౌండ్లోకి కూడా వెళ్ళాలి. సో దాని ప్రకారం మంచిగా ట్రైనింగ్ కూడా అందరు స్టాఫ్కి ఇవ్వడం జరిగింది. సో మా ఆల్మోస్ట్ 300-400 స్టాఫ్ ఉంటారు లోపల కౌంటింగ్ కోసం. అట్లాగే ఏజెంట్స్ కూడా 200 కంటే ఎక్కువ మంది ఉంటారు మోస్ట్ ప్రాబబ్లీ. ఈ అంతా కంట్రోల్ చేయడానికి చాలా మంది డిప్లాయ్మెంట్ జరుగుతుంది. వాట్ ఎవర్ నంబర్స్ ఆర్ నీడెడ్ అది పెట్టడం జరుగుతుంది. కొంత మూవ్మెంట్ కూడా అక్కడ బయట నుంచి కంట్రోల్ చేయడం జరుగుతుంది. అందరికీ పాస్ ఉన్న వాళ్ళని కూడా ఓన్లీ ఇక్కడ లోపల పర్మిట్ చేస్తారు రావడానికి. ఇక పోస్టల్ బ్యాలెట్ ఓట్లను మొదట లెక్కించాల్సి ఉన్నప్పటికీ ఒక్క పోస్టల్ బ్యాలెట్ కూడా రాలేదు. ఓట్ల లెక్కింపు కోసం ప్రతి అభ్యర్థి నుండి ఒక్కో టేబుల్కు ఒక్కో ఏజెంట్కు అవకాశం కల్పిస్తారు. కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించేందుకు హాల్లో వెబ్ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. లోపలికి వచ్చే కౌంటింగ్ సిబ్బంది మరియు కౌంటింగ్ ఏజెంట్లు ఎవరు కూడా బయట నుంచి పెన్నులు మరియు ఇతర ఎలాంటి పరికరాలు తీసుకురావద్దని అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. స్టేడియం సరౌండింగ్ లో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, గుర్తింపు లేని వ్యక్తులు ఎవరు కూడా అటు రావద్దని చెప్పారు అధికారులు. కౌంటింగ్ పూర్తయిన తర్వాత వివరాలు ఎన్నికల కమిషన్ కు పంపిస్తారు. అక్కడి నుండి గ్రీన్స్ నగర్ టీచర్స్ ఎమ్మెల్సీ విజయంపై ఇటు అధికార పార్టీ అటు విపక్ష పార్టీలు ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి మరి.